హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రభుత్వ బ్యాంక్ నుంచి మనకు ఒక భారీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. 4455 పోస్టులు అనమాట. అంటే భారీ నోటిఫికేషన్ అని చెప్పొచ్చు. మీకు దీనికి ఆఫీసర్ స్థాయి పోస్టులు అండి. అన్ని ప్రొబేషనరీ ఆఫీసర్స్ అండ్ మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకు రిలీజ్ చేస్తున్నారు. మీకు శాలరీ 52,000 పర్ మంత్ ఉంటుందండి. అండ్ ఏపీ, తెలంగాణ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. సొంత రాష్ట్రాల్లోనే జాబ్ పోస్టింగ్ కూడా ఉంటుంది. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ అండి. వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. IBPS అన్ని బ్యాంకులు కలిపి ఇస్తారు కదా నోటిఫికేషన్. సో ఇదేంటంటే కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ప్రొబేషనరీ ఆఫీసర్స్ అంటే POs, అదేవిధంగా మేనేజ్మెంట్ ట్రైనీస్. సో POs అండ్ మేనేజ్మెంట్ ట్రైనీస్కి మనకి ఇప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే IBPS.in. ఈ వెబ్సైట్కి వెళ్ళి మనం తీసుకోవచ్చు ఈ నోటిఫికేషన్. అండ్ కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారండి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఇంక్లూడింగ్ ఎడిట్ ఆర్ మోడిఫికేషన్స్. అంటే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ August 1 ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. అదేవిధంగా 21 ఆగస్ట్ వరకు కూడా టైం ఉందన్నమాట. అప్పటి వరకు మనము అప్లై చేసేసుకోవాలి. అండ్ ఫీ పేమెంట్ కూడా 21 ఆగస్ట్ లోపు చేసేయాలి. మీకు టెంటేటివ్గా డేట్స్ అన్నీ కూడా ఇస్తున్నారు చూడండి. ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది కండక్ట్ చేస్తారంట. అదేవిధంగా కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకోవటానికి అక్టోబర్లో, అండ్ ప్రిలిమినరీ ఎగ్జామ్ అక్టోబర్లో ఉంటుంది. రిజల్ట్ కూడా అక్టోబర్ ఆర్ నవంబర్లో ఉంటుంది. తర్వాత మళ్ళీ మెయిన్ ఎగ్జామ్ నవంబర్లో ఉంటుందన్నమాట. ఇంటర్వ్యూకి January 2025 అండి. ప్రొవిజనల్ అలాట్మెంట్ April 25. సో షెడ్యూల్ అంతా కూడా మీరు టెంటేటివ్గా ఇచ్చేశారు. సో మీరు దాని ప్రకారం ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ ఇప్పుడు IBPS కిందకి ఏమేమి బ్యాంక్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి అంటే బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు. సో ఇన్ని రకాల బ్యాంక్స్ అన్నీ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి అన్నమాట. ఇందులో అయినా కూడా పోస్టింగ్ ఇస్తారండి. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే అన్ని స్టేట్ల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే మినిమం 20 years ఉండాలి. మ్యాక్సిమం 30 years వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు ఇక్కడ బార్న్ బిట్వీన్ ఇయర్స్ కూడా ఇస్తున్నారు కాబట్టి మీరు చెక్ చేసుకోండి. ఈ మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇస్తున్నారు. SC ST వాళ్ళకి 5 years ఎక్స్ట్రా వస్తున్నారు. OBC వాళ్ళకి 3 years ఎక్స్ట్రా ఉందండి. అండ్ డిజబిలిటీస్ ఉన్న వాళ్ళకి 10 years ఉంది. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఈ విధంగా ఉంది. అన్నీ కూడా మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి అంటే డిగ్రీ, గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అంటున్నారు. కాబట్టి ఎనీ డిగ్రీ మీరు బీకామ్ చేసిన, బీటెక్ చేసిన, BSc చేసిన ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండి. మార్క్ లిస్టు అండ్ డిగ్రీ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఉండాలన్నమాట. ఎవరైనా కూడా ఏ స్ట్రీమ్ వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. మీకు అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది అంటే SC ST PWD క్యాండిడేట్స్కి 175 రూపీస్ పే చేయాలండి. రిమైనింగ్ వాళ్ళందరికీ కూడా 850 రూపీస్ పే చేయాలన్నమాట. మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. దానిలో మీకు అన్ని ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. అది కూడా ఏమేమి టాపిక్స్ ఉంటాయంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 మార్క్స్కి, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 35, రీజనింగ్ ఎబిలిటీ 35. సో మీకు మొత్తం 100 మార్క్స్కి పేపర్ ఉంటుందన్నమాట. ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో ఉంటుంది. 60 minutes టైం ఇస్తారు, 1 hour. మీరు ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళకి నెక్స్ట్ మనకి మెయిన్ ఎగ్జామ్కి కండక్ట్ చేస్తారనమాట. మెయిన్ ఎగ్జామ్ కూడా ఎలా ఉంటుంది, ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్ ఉంటాయి. ఇందులో ఆబ్జెక్టివ్ ఏంటంటే మీకు టాపిక్స్ 200 మార్క్స్కి ఉంటాయండి మొత్తము. రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ 60 మార్క్స్, జనరల్ ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్నెస్ మీద 40 మార్క్స్కి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 మార్క్స్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ 60 మార్క్స్. సో అన్నీ కలిపి మీకు 200 మార్క్స్కి ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్ లెటర్ రైటింగ్ అండ్ ఎస్సే రైటింగ్ అనేది 25 మార్క్స్కి ఉంటుందన్నమాట. సో మీకు ఈ విధంగా ప్రతి టాపిక్ కూడా ఎన్ని మినిట్స్ అనేది మీరు చెక్ చేసుకోండి. 3 hours కండక్ట్ చేస్తారు ఆబ్జెక్టివ్. అదేవిధంగా 30 minutes మీకు లెటర్ రైటింగ్ ఉంటుందన్నమాట. ప్రిలిమినరీ తర్వాత మెయిన్ ఎగ్జామ్ రెండు కూడా క్వాలిఫై అయిన తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారండి. ఈ విధంగా ఉంటుందన్నమాట సెలెక్షన్ ప్రాసెస్. ప్రతి రాంగ్ ఆన్సర్కి 0.25 మార్క్ అనేది కట్ చేస్తారనమాట. మీకు అలాట్మెంట్ అనేది చూడండి ఏ బ్యాంకులో రిక్వైర్మెంట్ని బట్టి. ఇప్పుడు మనకు కొన్ని బ్యాంక్స్ ఇచ్చారు కదా పార్టిసిపేటింగ్ బ్యాంక్స్, అందులో దేనిలో అయినా కూడా మీకు ఇస్తారనమాట.
అది డిపెండింగ్ ఆన్ వేకెన్సీస్ టు బి ఫిల్డ్ డ్యూరింగ్ ది ఫినాన్షియల్ ఇయర్. సో ఆ ఇయర్లో ఎవరికి ఎంత రిక్వైర్మెంట్ ఉన్నది చెక్ చేసుకొని ఆ పర్టికులర్ బ్యాంక్కి ఇస్తారనమాట. మన స్టేట్లో కూడా ఉన్నాయి కాబట్టి మనకు కూడా ఇక్కడ కూడా వచ్చే అవకాశం ఉంటుందండి. ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇస్తున్నారు చూడండి, ప్రిలిమినరీ అండ్ మెయిన్ ప్రతి స్టేట్ వైజ్గా ఇస్తున్నారండి. మనకి తెలుగు రాష్ట్రాల వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో అయితే కనుక అనంతపూర్, ఏలూరు, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం అండ్ విజయనగరము. సో ఈ విధంగా ఇస్తున్నారు. ఇది ప్రిలిమినరీ. అదే మెయిన్ ఎగ్జామ్కి వచ్చేసి గుంటూరు, విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం ఈ విధంగా ఇస్తున్నారు. అదేవిధంగా మనకి తెలంగాణ అయితే కనుక ప్రిలిమినరీ ఎగ్జామ్కి హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్. మెయిన్ ఎగ్జామ్కి హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్. సో ఈ విధంగా ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మన సొంత జిల్లాల్లోనే మన సొంత రాష్ట్రంలోనే ఇస్తున్నారు కాబట్టి మనకి ప్రాబ్లం లేదండి. అండ్ మీకు క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు ఎలా అప్లై చేసుకోవాలి, ఏమేమి స్కాన్ అప్లోడ్ చేయాలి, డాక్యుమెంట్స్ అన్ని సైజెస్తో సహా మెన్షన్ చేస్తున్నారు కాబట్టి మీరు క్లియర్గా 1 by 1 చూసుకొని అన్నీ కూడా రెడీగా పెట్టుకొని స్కాన్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్పుడు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. మనం ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలండి. అప్లై చేయడానికి మనం వెళ్ళాల్సిన వెబ్సైటు ibps.in. ఈ వెబ్సైట్కి వెళ్తే మీకు కెరీర్స్ ఆప్షన్స్లో ఇది కనిపిస్తుందండి. ప్రొబేషనరీ ఆఫీసర్స్ మేనేజ్మెంట్ ట్రైనీస్ 14 అని ఉంది కదా, ఇక్కడ చెక్ చేసుకోండి. ఇప్పుడు మన నోటిఫికేషన్ ఇక్కడ నుంచి తీసుకున్నాం అనమాట. నోటిఫికేషన్ ఫర్ కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అని ఉంది కదా, పిఓస్ ఆర్ ఎంటీస్. ఇప్పుడు అప్లై చేయాలంటే మీరు అప్లై ఆన్లైన్ ఫర్ కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అండర్ సిఆర్పి పిఓస్ ఆర్ ఎంటీస్ 14 అనమాట. ఇది క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఫస్ట్ మీరు క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట. ఇలా ఈ విధంగా అన్ని స్టెప్ బై స్టెప్ బేసిక్ ఇన్ఫర్మేషన్, ఫోటో, సిగ్నేచర్ అండ్ డీటెయిల్స్, ప్రివ్యూ, అప్లోడ్స్, పేమెంట్ ఈ విధంగా అన్నీ అప్లై చేసిన తర్వాత మీరు లాగిన్ చేసి మీ ఐడి పాస్వర్డ్తో లాగిన్ చేసి డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎవరైతే ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఇమీడియట్గా అప్లై చేసుకోండి. ఛాన్స్ అయితే మిస్ చేసుకోవద్దండి. చాలా మంచి అవకాశం. మనకి 52,000 వరకు కూడా శాలరీ వస్తుంది. ప్రొబేషనరీ ఆఫీసర్స్ అండ్ మేనేజ్మెంట్ ట్రైనీస్ పోస్టులు అండ్ ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోకండి. మీకు టైం కూడా 21 ఆగస్ట్ వరకు ఉందండి. సో ఈలోపు మీరు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా అప్లై చేసుకోండి.